నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో రైళ్లు తరచూ మృత్యుశకటాలవుతున్నాయి. శనివారం అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్లో సంభవించిన హీరాఖండ్ రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చీకట్లోనే పదుల సంఖ్యలో ప్రాణాలు తెల్లారిపోయాయి. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఆ మధ్య ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన సంఘటన మరొక ముందే కూనేరు దుర్ఘటన జరగడం దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ప్రమాద స్థలాన్ని రైల్వే మంత్రి సురేష్ ప్రభు సందర్శించారు. ఈ దుర్ఘటనపై రైల్వే భద్రతా కమిషనర్ అన్ని కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. రైల్వేల భద్రతా ప్రమాణాల పెంపుపై పలు కమిటీలు ఇచ్చిన నివేదికలను పట్టించుకోకపోవడమే ఇలాంటి ఘోర ప్రమాదాలకు కారణమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హీరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలు దుర్ఘటన, భద్రతా లోపాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సిహెచ్ శంకర్రావు గారు, దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి; ఎంసీ దాస్ గారు, ఇండియన్ రైల్వే మాజీ జనరల్ మేనేజర్; బండారు రామ్మోహన్ రావు గారు, లోక్సత్తా నాయకులు, వినియోగ మండలి సభ్యులు; ప్రసాద్ కానుమలి గారు, సామాజిక అంశాల విశ్లేషకులు. దాస్ గారు, ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన సంఘటన జరిగి సరిగ్గా 2 నెలలైంది. ఆ సంఘటన మరొక ముందే కూనేరు రైలు దుర్ఘటన సంభవించింది. మరి హీరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి ప్రధాన కారణాలు ఏ విధంగా చూడాలి? రైల్వేలో ప్యాసింజర్ ఎక్కిన తర్వాత దిగే వరకు క్యారియర్స్ రెస్పాన్సిబిలిటీ అని ఫండమెంటల్ రూల్ ఒకటి ఉంది. కాబట్టి అది చేయాల్సిన బాధ్యత ఏ కారణం చేత జరిగినప్పటికీ కూడా రైల్వే వాళ్ళు తీసుకోవాల్సిందే. ఇవాళ ఇది ఎందుకు జరిగిందని మీరు అడిగారు. అందరూ ఏదో కారణాలు చెప్తున్నారు, అది మావోయిస్టులు అది ఇది కాదు. రైల్వే అసలు ఎలా ఉండేది ఇదివరకు, ఇప్పుడు ఎలా మారింది. మాకేంటంటే రైల్వేకి నిరంతర పర్యవేక్షణ అనుకుంటాం. ఎవ్రీ మినిట్ ఎవ్రీ ఐటమ్ హ్యాస్ టు బి చెక్డ్. అది చేయగలుగుతున్నామా లేదా, తర్వాత ఆ చెక్ చేసే ఆ పనిలో పెట్టిన వాళ్ళకి ప్రాధాన్యత ఉందా, ప్రావీణ్యం ఉందా లేదో తెలుసుకోవాలి. రైల్వే బోర్డుకి ప్రత్యేకత ఉంది. 3 ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉండేవాళ్ళు ఇదివరకు బ్రిటిష్ రోజుల్లో. హోమ్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ, రైల్వేస్. అంత ప్రాధాన్యత ఉండటం మూలన వీళ్ళకి రైల్వే బడ్జెట్ ఉండటం మూలన రైల్వే బోర్డు అంటూ వేసి వాళ్ళని మీరు రన్ చేయరా అన్నారు. వాళ్ళల్లో జరిగిన తప్పు ఏమిటండి? 2 జరిగినాయి. ఒకటి, ఈ మెంబర్స్లో స్వార్థపరత్వం వచ్చి ఎస్ మ్యాన్ అవటం ఒకటి. తర్వాత రాజకీయ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళని ఉపయోగించడం ఒకటి. ఒక్క రోజులో 5 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు బెంగళూరు నుంచి వెళ్ళటం తెలుసు. కోచెస్ ఏమి లేవు. ఎక్కడి నుంచి తెస్తారండి కోచ్లు? అంటే మినిస్టర్ చెప్పిందల్లా ఎస్ అంటాం మూలాన అసలు చేయాల్సిన పని నువ్వు చేయి. ఏంటి, కోచ్ కావాలంటే నాకు 3 సంవత్సరాలు కావాలి, ప్లాన్ చేయాలి, మెటీరియల్ కావాలి, మ్యానుఫ్యాక్చర్ కావాలి. అలాగే రైల్స్ కావాలంటే దానికి టైం కావాలి, ప్లాన్ చేయాలి, బిలాయో దుర్గాపూరో ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి కదా. అది లేకుండా చేసేస్తామంటారు ఒకటి. తర్వాత ఈ భద్రత అనేది ఎట్లా వస్తుంది? నా సొంతం అని రైల్వే మనిషి ఇదివరకు అనుకునేవాడు. ఇవాళ అది లేదే. మాకు మోటార్ ట్రాలీస్ మీద మోస్ట్ సేఫెస్ట్ డివైస్ ఈజ్ కేర్ఫుల్ మ్యాన్ అని రాసి ఉంటుంది. మనిషికి ప్రాధాన్యత ఇవ్వకుండా 17 లక్షల మంది ఉండేవాళ్ళని ఇవాళ 11 లక్షలకు తీసుకొచ్చావు నువ్వు. రైల్వే వాళ్ళు ఏంటంటే మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్స్ అనమాట. గవర్నమెంట్ సర్వీస్లో మనుషులు తగ్గించాలని తగ్గించేస్తారు వీళ్ళు. ఇప్పుడు నువ్వు ఆఫీసర్స్ని పెంచావు. నిరంతరం ప్రతి ట్రైన్కి ఇప్పుడు ఇన్స్పెక్షన్ అవ్వాలి, ఎంతమంది వెళ్తున్నారు. తర్వాత మాకు ఇదివరకు ఎలా అంటే జనరల్ మేనేజర్స్గా అయ్యేవాళ్ళు నార్మల్గా ఆపరేటింగ్ డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్, సివిల్ ఇంజనీరింగ్. ఇప్పుడు తీసుకొచ్చి అకౌంట్స్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఏనాడైనా ఇంజిన్ ఎక్కారా, ట్రాక్ చూసారా, స్టేషన్ ఆర్గనైజేషన్ చూసారా? 60% అది ఓల్డ్ మెటీరియల్, ఓల్డ్ రైల్స్ ఆర్ బ్రిటిష్ కాలం ఉన్నట్టు బ్రిడ్జెస్ అలాంటి. ఇప్పుడు ఏం చేయాలి? దానిలో వెళ్ళిన తర్వాత దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, 10 సంవత్సరాలు అయితే ఎంత ఉంది, 15 అయితే ఎంత ఉంది, 20 అయితే ఎంత ఉంది, 30 అయితే ఎంత ఉంది చూసి చేయాలా? ఏరోప్లేన్ సిస్టమ్ ఏంటండి, 100% లైఫ్ అనుకుంటే 50లో మార్చేస్తారు. రైల్వేలో చేసామా? ఇప్పటికి అమెరికాలో ఇంజన్లు 15 సంవత్సరాలు అయినాక డీజిల్ ఇంజిన్ తీసుకెళ్ళి చెత్త కింద పడేస్తారు. మనం 40 ఏళ్ళు రన్ చేస్తాం. మాట్లాడితే డబ్బు లేదు అని
ఏమిటి వాళ్ళు ఎలా ఉంది రైల్వే? ఫేస్ పౌడర్ వేసి నీకు టికెట్లు వచ్చిందా లేదా దాని మీద ప్రాధాన్యం, క్యాటరింగ్ ప్రాధాన్యం, పబ్లిసిటీ ప్రాధాన్యం, కానీ లోపల ఉన్న క్యాన్సర్ని మీరు ఏం చేశారు? శంకర్రావు గారు, తాజాగా జరిగినటువంటి ఈ హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి తనిఖీ లోపం కారణమా, భద్రతా వైఫల్యం కారణమా, దేని కారణంగా చూడాలి? ఇది వ్యవస్థ లోపం అండి. వ్యవస్థ సరిగా ఉంటే ప్రమాదాలు నివారించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వ్యవస్థ ఎలా అయిపోయిందంటే స్టాఫ్ అక్కర్లేదు, మేము మిషన్లు కొంటాం, మళ్ళీ మిషన్లు ఆపరేట్ చేయడానికి మనుషులు అక్కర్లేదు, అన్నీ సవ్యంగా ఉండాలి. ఎలా ఉంటాయండి? ఇవాళ చాలా ముఖ్యమైనది కరకట్ట, దాని మీద ఉండే పట్టాలు, స్లీపర్లు, సిగ్నలింగ్ ఎక్విప్మెంటు, బోగీలు, ఆ తర్వాతే డ్రైవరు, ఇంజన్. అలాంటిది ఫస్ట్ పట్టాలు వదిలేశారు. 25% ఇంకా 20 సంవత్సరాల క్రితం బాగు చేయాల్సిన పట్టాలు అదేవిధంగా నడుస్తున్నాయి. 100 సంవత్సరాల నాటి బ్రిడ్జిలు, డేంజర్ మార్కులు ఉన్న బ్రిడ్జిలతోనే ఇంకా రైల్వేలు నడుస్తున్న వ్యవస్థ. అవన్నీ వదిలేసి ఇవాళ ప్రయారిటీ ఏమిటంటే బుల్లెట్ ట్రైను, వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే 200 కిలోమీటర్ల వేగంతో ట్రైన్లు వెళ్ళాలి, వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే వైఫై కావాలి రైల్వే బోగీల్లో, వాళ్ళ ప్రయారిటీ ఏమిటంటే వీడియోలు కనపడాలి రైల్లో ప్రయాణం చేస్తూ. ఓకే, ప్రయాణికులు సౌకర్యాలు వద్దని మేము చెప్తాం. ముందు నీ క్యాన్సర్, అది ఇందాక దాస్ గారు చెప్పినట్టు, నీ క్యాన్సర్ నయం చేసుకుని నీ పట్టాలు భద్రతాపరంగా ప్రమాదాలు జరగకుండా నువ్వు కాపాడుకోవటానికి కావాల్సిన నిధులు కేటాయించలేదు. ఎన్నో రైల్వే కమిషన్స్, సేఫ్టీ కమిషన్స్, వాంచూ కమిటీ కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన అనిల్ కమిటీ కానివ్వండి, రాకేష్ మోహన్ కమిటీ కానివ్వండి, వివేక్ దేబ్రాయ్ కమిటీ కానివ్వండి, వాళ్ళు చెప్పిందంతా ఒకటే, నువ్వు రైల్వేలు భద్రతాపరంగా ఉండాలంటే సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు దీని మీద పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి పెట్టే తప్పితే ఈ రైల్వేలు భద్రతాపరంగా రన్ అవ్వని ఆయన క్లియర్గా చెప్పాడు. ఈరోజు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెరిగినాయి, నెంబర్ ఆఫ్ స్టేషన్స్ పెరిగినాయి, రైల్వే లైన్లు పెరుగుతున్నాయి, ఎలక్ట్రిఫికేషన్ పెరుగుతుంది. స్టాఫ్ మాత్రం 18 లక్షల నుంచి ఇందాక దాస్ గారు చెప్పినట్టుగా 11 లక్షలకు వచ్చారు. ఈ 11 లక్షల్లో కూడా సేఫ్టీ వేకెన్సీస్ 150,000. ఒక పక్క సేఫ్టీ వేకెన్సీస్ పెట్టుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుంటుంది. ఇదివరకు ఎవ్రీ ఇయర్ రిటైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి మేము పోస్టులు ఫిలప్ చేస్తామనేవాళ్ళు. ఇవాళ అలా కాదు, ఎవరి ఆల్టర్నేటివ్ ఇయర్ ఫిలప్ చేస్తారట. అంటే ఈ వేకెన్సీలు ఒక 2 సంవత్సరాల తర్వాత పూర్తి చేయడం బిగిన్ చేస్తాను. ఈ లోపల కరకట్ట కాపాడేది ఎవరండి? నైట్ పెట్రోలింగ్ చేసేది ఎవరు? సిగ్నల్ బాగు చేసేది ఎవరు? రైలు పట్టాలు బాగు చేసేది ఎవరు? రైలు బోగీలు బాగు చేసేది ఎవరు? దానికోసం అవుట్ సోర్సింగ్ మొదలుపెట్టారు. రామోహన్ గారు, రైలు ప్రమాదాలు వరుస క్రమంలో నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నా అసలు ఇందుకు గల కారణాలని ఏ విధంగా తరచి చూడాలి? బేసిక్గా మీరు బ్రిటిష్ కాలం నుంచి లేకుంటే ఇక్కడైతే నైజాం తెలంగాణలో అయితే వాళ్ళు వేసిన లైన్ 54,000 కిలోమీటర్లు అండి. దానికి అదనంగా మనం 70 ఏళ్ల స్వాతంత్రంలో మనం వేసుకుంది ఇంకొక 10,000 కిలోమీటర్లే. నేను ఉజ్జాయింపుకి చెప్తున్నాను కరెక్ట్గా. అంటే 54, 64 చేసుకో 65,000 కిలోమీటర్లు చేసుకున్నాం. ఈ 11,000 కిలోమీటర్లు మాత్రమే కొత్తగా ఈ 70 ఏళ్ళలో చేసుకున్నాం. వాళ్ళు విడిచిపెట్టిన 100 ఏళ్ల లోపే, 53 అంటే 100 ఏళ్ల లోపే, 95 ఏళ్లలో వాళ్ళు 54,000 కిలోమీటర్లు నిర్మిస్తే మనం 10,000 కిలోమీటర్లు వేసుకోవడానికి ఇంతకాలం పట్టింది స్వతంత్ర భారతదేశంలో. కానీ ఇప్పటికీ అప్పటి నైజాము లేకుంటే అప్పుడు మహారాజులో దేశవ్యాప్తంగా మహారాజులు కూడా కొంత లైన్లు వేశారుగా, బ్రిటిష్ వాళ్ళు వేసిన లైన్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి ముఖ్యంగా నేను ఆ రూట్లో చాలాసార్లు ప్రయాణం చేసిన వాడికి చెప్తున్నాను, చాలా ముఖ్యమైన కారణం 2-3 ఉన్నాయి. ఒకటేమో రైళ్ళ పట్టాల అరుగుదల. మీకు ఎండలో మెరుస్తుంటాయి పట్టాలు, అంటే రైళ్లు నడిచి అరిగిపోతాయి. అట్లాగే రైళ్ల మీద కూడా రైళ్లు అంటే ఏవైతే బోగీలు ఉన్నాయో వాటి మీద ఒత్తిడి. అంటే మీకు దాస్ గారు చెప్పినట్లు ఎప్పటికప్పుడు రైలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఒత్తిడి పెరిగి పట్టాల మీద ఒత్తిడి, దాంతోపాటు రైళ్ల మీద ఒత్తిడి, వీటి వల్ల వస్తున్న సమస్య. అందుకనే నేను ఒక అలవోకగా చెప్తున్నాను, అది బాధతో చెప్తున్నాను. ఏంటంటే పట్టాల మీద రైళ్లు జారుతున్నాయి తప్ప పట్టుతో పోవడం లేదు. అంటే ఆ జారే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీకు ఆల్టర్నేట్ సిస్టమ్ లేకపోవడం కూడా. ఉదాహరణ నేను చెప్పిన 10,000 కిలోమీటర్లు కొత్తగా వేసినా కూడా సింగిల్ లైన్లు అవన్నీ కూడా. మన దగ్గర నెహ్రూ శంకుస్థాపన చేసిన 63లో శంకుస్థాపన చేసిన అడికోడి బీబీ నగర్ లైను 94లో లైన్ మొదలైంది. 40 ఏళ్ళు నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నదాన్ని. కానీ ఇప్పుడు ఏమైంది, అది ఒకటే లైన్, సింగిల్ లైనే. అంటే మీకు అక్కడే రిపేర్ ఏమన్నా వస్తే రైళ్ళు ఆపాల్సిందే. రైళ్ళు ఆపకుండా చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా డబుల్ లైన్ ఉంటే ఓ లైన్ బాగు చేస్తారు, ఓ లైన్లో పోతుంటాయి. అట్లాగే మీకు రైళ్ల సంఖ్య పెరిగినంతగా పట్టాల సంఖ్య అంటే ఆ రేషియో పెరుగుతలేదు. నిన్న జరిగిన ప్రమాదానికి చూసుకుంటే ఒక ప్రమాదం జరిగిన తర్వాత దాని పర్యవసానాలు ఆలోచన చేసి అది ఎందుకు జరిగిందో తర్వాత పోస్ట్ మార్టం తర్వాత వచ్చిన రిపోర్టును సక్రమంగా అమలు చేస్తే జరిగేది. మొన్నే 2 నెలల క్రితం 150 మంది చచ్చిపోతారు. మళ్ళీ ఇవాళ
ఈ 2 నెలల తర్వాత జరుగుతున్న ప్రమాదానికి కారణం ఏంటంటే దైవాధీనం. అంటే రైళ్లు నడుస్తున్నాయి, మనుషులు ఉంటున్నారు, కానీ దాని మీద ప్రమాదానికి సహేతుకమైన కారణాలు విశ్లేషించి తర్వాత తదుపరి చర్యలు తీసుకునే పరిస్థితి ఉన్నది. ఈ ప్రమాదానికి 3 కారణాలు. ఒకటేమో పట్టాల అరుగుదల, రెండోది చలికాల తీవ్రత, టెక్నికలా, విద్రోహ చర్య, లేకపోతే ఇంకేం జరిగిందా రేపు తేలుస్తారు, పోస్ట్ మార్టంలో తేలుతుంది. కానీ మనిషి ప్రాణాలు విలువైన దక్కవు కదా, కనుక ఆ ప్రాణాలు పోకుండా ఉండాలని ఇప్పటికైనా ఇది ముందు జాగ్రత్త చర్యలకు ఇంకా ఇది ఒక సూచిక అయితే బాగుంటుంది. ప్రసాద్ గారు, భద్రతా పరంగా ప్రయాణికులకు భరోసా కల్పించడంలో రైల్వే శాఖ ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి? ముఖ్యంగా ప్రయాణికుల కోణంలో ఈ తరహా ప్రమాదాలను ఏ విధంగా పరిగణించాలి? ప్రధానంగా దీంట్లో ఏంటంటే మీకు ఎక్కడ కూడా మీకు జవాబుదారీతనం లేకపోవడం ఒకటి, రెండోది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి దీనికి తగ్గ టెక్నాలజీ పరంగా కానీ మ్యాన్ పవర్ పరంగా కానీ మెయిన్ సార్ చెప్పినట్టుగా ఇందాక ఎక్కడ కూడా ఒక జవాబుదారం అనేది చాలా లోపించిందండి. ఎక్కడ కూడా మీకు ఇప్పుడు ఇటు వ్యవస్థ కానీ ఇటు ఒక అధికారుల్లో కానీ ఇటు మ్యాన్ పవర్లో కానీ ఇది నాది మనది ఇప్పుడు ఆ వ్యవస్థ ఇప్పుడు లేదండి. ఏదో హాయారాం గయారాం వచ్చామా 8 గంటలు టైం పాస్ చేసామనే వ్యవస్థ ఉంది, కానీ ఎక్కడ కూడా జవాబుదారం లేదు. రెండోది కూడా మీకు ఏదైతే ఈ గ్యాంగ్ మ్యాన్స్ ఉన్నారో, ఈ పర్యవేక్షణ విభాగం ఉందో, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ రిటైరింగ్ స్టేజ్కి వచ్చారండి. దగ్గర మీకు ఒక 25 to 30% వీళ్ళకి రిక్రూట్మెంటే లేదండి చాలా కాలంగా, అంటే అంత గ్యాప్ వచ్చింది. సో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వయోవృద్ధులు, రేపో మాపో 2 ఏళ్ళు 3 ఏళ్ళు రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు. సో వీళ్ళని తీసుకుంటే కూడా వాళ్ళకున్న ఆర్థిక సమస్యలు కొన్ని, లేకపోతే ఆరోగ్య సమస్యలు కొన్ని, సరిగ్గా మానిటర్ చేయకపోవడం ఒకటి, సో వాళ్ళకి తగ్గ ఒక ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడం, వాళ్ళకి తగ్గ ఒక ఊతం లేకపోవడం, ప్లస్ ఈ విధంగా అసలు జవాబుదారం అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు. సో టెక్నాలజీని యూజ్ చేసుకుంటలేదు. ఈ రోజున ట్రైన్ ఎక్కే ప్రయాణికుడి పరిస్థితి కూడా ఏంటంటే గమ్యం జారుతాడా లేదా, గమ్యం చేరుకుంటానా లేదా, ఇది ఎలా ఉందంటే అదే సార్ చెప్పినట్టుగా గాలిలో దీపం వ్యవస్థలా ఉందండి. దాస్ గారు, రైల్వే భద్రతా ప్రమాదాలకు సంబంధించి అనేక కమిటీలు అనేక కీలకమైన సిఫార్సులు చేశాయి. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత ఏదో ఒక గుణపాఠం అయితే తేడతెల్లం అవుతుంది. మరి వాటి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి, ఎలాంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలి? రైల్వే అంటే ఏం లేదు, దానికి అది సంపాదించుకుని అది బ్రతకాల్సిన సిస్టము. ఇవాళ జనరల్ బడ్జెట్లో పెట్టారో ఆయన ఏమిస్తాడో తెలియదు. కాకపోతే ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఆ డబ్బు మాకు ఎలా ఉంది, ఎక్కడ ఉపయోగించాలి. మీరు ప్రయాణికుల సౌకర్యం అంటారు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంటారు అని చెప్పుకొచ్చారు. నాకు కావాల్సింది బండి సేఫ్గా వెళ్ళటం ముందు, అది ప్రాధాన్యత. డబ్బంతా కలిసి నాకు రైల్స్ ఇవ్వండి, కోచెస్ మార్చండి, ట్రైన్స్ మార్చండి, నెంబర్ 1. తర్వాత మీ ట్రైనింగ్ ఏమిస్తున్నారండి? ట్రైనింగ్ గ్యాంగ్ మెన్ నుంచి మాకు రెగ్యులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, దానిలో వాళ్ళకి సరిగ్గా చేస్తున్నారా? ఆఫీసర్స్ మస్ట్ బి ఆన్ ద లైన్, ఇన్స్పెక్ట్ స్టేషన్ వైజ్, లెవెల్ క్రాసింగ్ వైజ్, ట్రాక్ వైజ్. తర్వాత లైఫ్ అయిన తర్వాత రైల్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో చూసుకోవాలి, టెక్నాలజీ పెంచుకోవాలి, ఉంది ఉపయోగించుకోవాలి. శంకర్రావు గారు, సిబ్బంది కొరత నేపథ్యంలో ఇలా ప్రమాదాలు తరచూ సంభవించాల్సిందేనా? మరి దీనికి పరిష్కార మార్గాలు ఏంటి? ఎలాంటి ప్రధాన అంశాలపై ముఖ్యంగా దృష్టి పెట్టాలి? ముఖ్యంగా రైల్వే బోర్డుకి స్వతంత్రం పోయిందండి. ఇండిపెండెన్స్ ఆఫ్ ది రైల్వే బోర్డ్ హెస్ గాన్. ఎందుకంటే ఈరోజు రైల్వే మినిస్ట్రీ ఏది కావాలన్నా ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళే దుర్గతి సంభవించింది. పూర్వకాలంలో ఏంటంటే రైల్వే బోర్డుకి ఫుల్ పవర్స్ ఉండేవి, ఫైనాన్స్ మినిస్ట్రీ కంట్రోల్ ఉండేది కదా. మధు దండావతి రైల్వే మినిస్టర్ ఉండగా, మాధవరావు సింధియా రైల్వే మినిస్టర్ ఉండగా ఫైనాన్స్ మినిస్టర్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ రైల్వే వర్కింగ్ అని చెప్పే ధైర్యం ఉంది వాళ్ళకి. ఈరోజు ఫైనాన్స్ మినిస్టరు స్టాఫ్ పెంచాలన్నా ఫైనాన్స్ మినిస్టర్ నువ్వు పెంచడానికి వీరలేదంటాడు. ట్రైన్స్ పెరుగుతున్నాయి, స్టేషన్స్ పెరుగుతున్నాయి, కొత్త లైన్స్ వస్తున్నాయి, మాకు కొత్త పోస్టులు కావాలి ఇది మెయింటైన్ చేయడానికి అంటే ఫైనాన్స్ మినిస్టర్ అంటాడు నీకు ఖర్చు తగ్గించుకుని కొత్త పోస్టులు సృష్టించుకోవచ్చు. ఖర్చు తగ్గించుకోవడానికి ఇట్ ఈజ్ నాట్ ఏ స్టాట్యూటరీ డిపార్ట్మెంట్. 25% స్టేషన్ మాస్టర్ల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 287 పోస్టులు స్టేషన్ మాస్టర్ పోస్టులు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఖాళీలు ఉన్నాయి. 16% పోస్టులు గార్డు పోస్టులు ఖాళీ ఉన్నాయి. పాయింట్స్మెంట్ 40% పోస్టులు ఖాళీ ఉన్నాయి. గార్డ్స్ 30% ఖాళీ ఉన్నాయి. షంటింగ్ జమ్మేదార్స్ 45% ఖాళీలు ఉన్నాయి. బోగీలు సూపర్వైజ్ చేసే వాళ్ళది 25% వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత బ్రిడ్జెస్ చెక్ చేసే వాళ్ళది 23% వేకెన్సీలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే సౌత్ సెంట్రల్ రైల్వేలోనే 30,000 ఖాళీలు ఉన్నాయి. టోటల్ ఇండియన్ రైల్వేస్లో 2.5 లక్షల ఖాళీలు ఉన్నాయి. అందులో సేఫ్టీకి సంబంధించిన మిగతా వదిలేయండి, సేఫ్టీ ఎవరైతే పర్యవేక్షణ చేయాలో
వాళ్ళు 1,45,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా పెట్టుకుని మనుషులు లేకుండా పర్యవేక్షణ చేయడానికి సూపర్వైజర్ లేకుండా ఏ విధంగా సేఫ్టీ మెయింటైన్ అవుతుందండి? రామ్మోహన్ రావు గారు, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే వ్యవస్థ భారతీయ రైల్వే వ్యవస్థ. మరి ఇంతటి ఘనతరమైనటువంటి ఈ రైల్వే వ్యవస్థ జాతి పురోగతికి అనుగుణంగా పురోగమించడానికి ఏ స్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టాలి? ప్రయాణికుల భద్రత ముఖ్యం అనే నినాదంతో రైల్వేలు ముందుకెళ్ళాలి. అట్లా తప్ప ఇంకోటి ఏం లేదు. మిగతావన్నీ ఏమైనా పెద్ద సమస్య కాదు. గూడ్సుల మీద ఆదాయం ఎక్కువ వస్తుంది, దాని ప్రాధాన్యత ఇవ్వనియండి. కానీ ప్రయాణికుల్ని తీసుకెళ్లిన వాడిని మన ఇంటికి సరిగ్గా క్షేమంగా చేర్చే ప్రయత్నం చేయాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మనిషికి అనుసంధానం, ఆధునిక దాన్ని మనిషి మేధస్సును అనుసంధానం చేస్తే ఇది సాధ్యమవుతుంది. అది ఖచ్చితంగా మనిషి సేవలు వాడుకోవాలంటే ఈ 1,27,000 ఉద్యోగాన్ని మొట్టమొదటిగా స్థానికత్వం నింపాలి. ఇక్కడ పెద్దది ఏంటంటే సమస్య అవినీతి ఉన్నది. మీరు రిక్రూట్మెంట్ నుంచి మొదలు పెడితే చిన్న ఉద్యోగానికి కూడా లంచాలు తీసుకోకుండా ఎక్కడ రిక్రూట్మెంట్ జరుగుతలేదు. దాని రాజకీయ నాయకులు కారణం. దీనికి 2-3 పరిష్కారాలు. ఒకటేమో సమాంతరమైన లైన్లను ఏర్పాటు చేసి వీడి మీద ఒత్తిడి తగ్గించాలి. మొట్టమొదటి ట్రాక్ల మీద ఒత్తిడి తగ్గించాలి. ఆధునిక బోగీలు రకరకాలు ఇప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఒకరు గుద్దుకున్నా కూడా ఒకదాని మీద ఒకటి బోగీలు పడని సాంకేతిక పరిజ్ఞానంతో బోగీలు వచ్చినాయి. వాటిని ఎక్కువ సంఖ్యలో ఉపయోగించే ప్రయత్నం చేయాలి. అంటే కొత్త బోగీలను మనం పరిచయం చేసే ప్రయత్నం చేయాలి. దాంతోపాటు గతంలో ఏవైతే మంజూరైనాయో సురేష్ ప్రభు ఒక మంచి పని చేశారు. మళ్ళీ కొత్తగా మంజూరు లేవు. రైల్వే బడ్జెట్ అంటే గత 2 ఏళ్ళుగా చూస్తే మీకు కొత్తగా మంజూరు వద్దు, ఇవి చేస్తే చాలనుకున్నారు. చాలా మంచి ప్రయత్నం. కనుక కొత్తగా మంజూరు లేనప్పుడు ఏం చేయాలి? ఇవి పనులు పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. నడికోడి శ్రీకాళహస్తి లైన్ కొత్తగా మంజూరు చేశారు, ఇప్పటికీ అది పూర్తి కాదు. అంటే అది పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. అన్నిటికన్నా ముఖ్యం రాష్ట్రాల సహకారం రైల్వేలు తీసుకోవాలి. భూమి రాష్ట్రాల సమస్య, రాష్ట్రాలకు కేటాయించిన సబ్జెక్టు. మీరు కొత్తగా ఈ మధ్యన అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ చాలా రాష్ట్రాల్లో మీకు రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంతో వారి ప్రాతినిధ్యంతో కొత్తగా లైన్ చేయడానికి 50% మేము షేర్ భరిస్తా అంటున్నారు. అట్లాంటి లైన్లు కూడా మీరు కొత్తగా మంజూరు చేయడం రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చి స్థానికంగా గ్యాంగ్మెన్ వ్యవస్థను పటిష్టం చేసి పూర్తి స్థాయిలో భద్రత కల్పించే ఏర్పాటు చేయాలి. ప్రసాద్ గారు, ప్రతిరోజు దాదాపు 7,000 ట్రైన్లలో 2 కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. మరి ఇంతటి కీలకమైనటువంటి రైల్వే వ్యవస్థలో భద్రతాపరంగా ఎలాంటి మౌలిక అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి? చాలా డొల్లతనం ఉందండి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి మనం రావాలి సార్. ఫస్ట్ ఏదైతే ట్రాక్ ఉంటుందో ఆ సాయిల్ కానీ, లేకపోతే ఉపయోగించిన రా మెటీరియల్ కానీ, లేకపోతే కంకర కానీ, ఆ ట్రాక్ కానీ, ఈ విధంగా మీరు తీసుకుంటే ఎప్పుడో బ్రిటిష్ టైంలో డెవలప్ చేశారు. ఈ విధంగా ట్రాక్ ఉండాలి, ఈ విధంగా కెమికల్ కాంబినేషన్ ఉండాలి, మెటీరియల్ కాంబినేషన్ ఉండాలి అని చెప్పారు. ఈరోజు చూస్తే వాతావరణ పరంగా చూస్తే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. అంటే మీకు చూడండి, ఇప్పుడు ఈవెన్ మనకి జనవరి నెలలోనే మీకు బయట 32-33 డిగ్రీలు ఉంది. వేసంకాలం వస్తుంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ టచింగ్ 50 అండి. ఇప్పుడున్న వాతావరణానికి అనుకూలంగా ఉండే పట్టాలు అంటే బాగా హైలీ కోల్డ్ సిచ్యువేషన్ కానీ, లేకపోతే బాగా మండు టెండర్లో కానీ ఈ వ్యాచోచన సంకోచనాలు జరుగుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ మెటీరియల్ కాంబినేషన్ ఏ విధంగా మారిస్తే ఈ పట్టాలు విరగడం ఏ విధంగా తగ్గించాలి? అదేవిధంగా ఇప్పుడు బ్రిడ్జెస్ ఉన్నాయి. ఎప్పుడో ఆది నుంచి బ్రిటిష్ కాలంలో కట్టినట్లు కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. దానికి ఒక టైం బాండింగ్ ఉంటుంది, టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం బాండింగ్ పీరియడ్ ముగిసిపోయినా సరే బాగానే ఉంది, చల్తారాయ్ అన్నట్టుగా జరుగుతుంది, తిరుగుతుంది, ఏదో దైవాధీన సర్వీస్లో వెళ్తున్నాం. అలా కాకుండా పర్టికులర్ టైం బాండింగ్ తర్వాత వాటిని అబాండ్ చేయడం, దానికి తగ్గట్టుగా మళ్ళీ సబ్స్టిట్యూట్ నిర్ణయించుకోవడం. అదేవిధంగా తీసుకుంటే మీరు సార్ చెప్పినట్టుగా ఫండ్స్ లేవనో, లేకపోతే నష్టాల్లోనో, లేకపోతే రిక్రూట్మెంట్ అంటున్నారు. ఇవన్నీ కూడా తప్పండి. నేను ఒకటే చెబుతా, ఆల్మోస్ట్ ఎనీ ఇండస్ట్రీ ఇఫ్ ద ఆక్యుపేషన్ ఇస్ కమ్స్ 50%, టచెస్ 50%. సో నో లాస్ నో గెయిన్. ఈ రోజున తీసుకుంటే ఒకప్పుడు మా చిన్నప్పుడు ఎలా ఉండదంటే సమ్మర్ వస్తేనే ట్రైన్స్ ఫుల్గా ఉండి, మిగతా టైంలో చాలా ఫ్రీగా ఉండి ఏదో ఒక బోగి 10 మంది 20 మంది ట్రావెల్ చేసేవారు. ఈ రోజున మనకి ఈ యొక్క స్పెండింగ్ నేచర్ కానీ, లేకపోతే ఐటీ కానీ, సాఫ్ట్వేర్ రంగాల్లో పిల్లలు దేశంలో ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు. పనిచేసినప్పుడు వాళ్ళు ఆ వీకెండ్ కంపల్సరీ ఆ ఫ్రైడే వీకెండ్ వాళ్ళ విలేజెస్కి వెళ్ళడం, లేకపోతే వాళ్ళ ఊళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ రోజున ట్రైన్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి ట్రైన్ ఫుల్ అండి. లోకల్ ట్రైన్స్ కానీ ఏ ట్రైన్ ఫుల్లే. అటువంటిప్పుడు లాస్ ఎందుకు వస్తుంది అంటే దీంట్లో ఎక్కడ లోపం ఉందంటే ఒకటి రాజకీయ అవినీతి అవ్వచ్చు, వ్యవస్థకు సంబంధించిన అవ్వచ్చు. ఈ ఏదైతే మన ఇస్రో వ్యవస్థ ఉందో ఆ సైంటిస్టులందరినీ సమావేశపరిచి నాకు కంప్లీట్ ఇండియన్ రైల్వేస్ మొత్తం వ్యవస్థని నాకు మానిటరింగ్ చేసే ఒక శాటిలైట్ కావాలి. దాన్ని మీరు పైకి పంపించండి. ప్రతి ట్రాకు కూడా, ప్రతి స్టేషను కూడా, ప్రతి నడవడిక కూడా, ప్రతిదీ కూడా నాకు రికార్డు కావాలి. దానికని ఒక కంట్రోల్ రూమ్స్ కావాలి, ఆ జీపీఆర్ఎస్ సిస్టమ్ కావాలి. సపోజ్ ఒక ట్రైన్ బయలుదేరినప్పుడు ఈ ట్రైన్ వెళ్తున్న రూట్లో ఎవరైనా అపరిచితులు వస్తున్నారా, లేకపోతే ఉగ్రవాదులు వస్తున్నారా, ఎవరైనా తచ్చాడుతున్నారా, ఏదైనా వాళ్ళు
ఏదైనా ఒక విద్రోహ చర్యకి పాల్పడుతున్నారు, ఇదంతా కూడా రికార్డెడ్గా చూసేలా ఉండాలి. ప్లస్ సార్ చెప్పినట్టుగానే ఏదైతే లోకల్ గ్యాంగ్ మనీ వస్తుంది దట్ ఈస్ ఫైనెస్ట్ థింగ్ అండి. ఎందుకంటే ఆ లోకల్ వాళ్ళకి రిక్రూట్మెంట్ ఇస్తే ఆ ఊరి వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు వాళ్ళకి బాగా తెలుసు. ఇటువంటి వ్యక్తులు తచ్చాడినప్పుడు వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ప్లస్ ప్రతి స్టేషన్లో కూడా మీకు ఆ జీపీఆర్ఎస్ సిస్టమ్ తీసుకుంటే కంప్లీట్ మానిటరింగ్, ఇప్పుడు వెళ్ళిన గ్యాంగ్ మ్యాన్ ఏం చేస్తున్నాడు, నిజంగా పని చేస్తున్నాడా లేదా, లేకపోతే వీడు డ్యూటీకి వచ్చాడా లేదా, ఇవన్నీ ప్రతిదీ కూడా సాంకేతికాన్ని మీరు జోడించి, ప్లస్ రెండోది కూడా ఒకటండి, ప్రతి డివిజన్లో కూడా కొన్ని తరగతులు పెట్టి ఈ నాట్ ఓన్లీ టెక్నికల్ కొన్ని ఎథికల్గా కూడా, అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఒక బాధ్యతాపరమైన ఎథికల్గా, అంటే నీ కుటుంబ సభ్యులు ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే నువ్వు ఏ విధంగా స్పందిస్తావు, ఏ విధంగా ప్రవర్తిస్తావు అనే విధంగా వాళ్ళని మలచి కొన్ని ఎథిక్స్ నేర్పిస్తే డెఫినెట్గా ఈ వ్యవస్థకి మనం ఒక మంచి మార్గాన్ని తీసుకురావచ్చు. రైలు ప్రమాదాలు తరచూ సంభవిస్తుండటంతో రైల్వే భద్రతా వ్యవస్థలో లోపం స్పష్టంగా కనబడుతోంది. ప్రభుత్వం ముందున్న వివిధ అధ్యయనాలు, సిఫార్సులు ఇప్పటికైనా అమలుకు నోచుకోవాలని నిపుణులు కోరుతున్నారు. ఇది నేటి ప్రసిద్ధి. నమస్కారం.